హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ చేశానండి. ఎప్పుడూ ఒకటే రకం గ్రేవీ కర్రీ కాకుండా ఇలా ఒకసారి నా స్టైల్లో కూడా ట్రై చేయండి. ఈ కర్రీని చపాతీల్లోకైనా పుల్కాల్లోకైనా చాలా బాగుంటుందండి. మరి దీన్ని నేను ఎలా చేశాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక 1 ఇంచు దాల్చిన చెక్క, 5 ఇలాచీలు, 6 లవంగాలు, 1 అనాస పువ్వు, 2 ఎండుమిర్చి, అలాగే అర టీ స్పూన్ షాజీరా వేసుకుని కాసేపు వేగనివ్వాలి. మసాలాలు వేగిన తర్వాత ఇలాగ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి. నేను చిన్న ఉల్లిపాయలని ఒక 10 ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని ఇలా కట్ చేసుకుని వేసుకుని కొంచెం సేపు కలర్ మారే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారిపోయిన తర్వాత బాగా పండిన 2 టమాటాలను కూడా కట్ చేసుకుని వేసుకుని టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 10 జీడిపప్పు పలుకులను వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను గసగసాలు వేసుకుంటున్నానండి. గసగసాలు కర్రీకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. అలాగే గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి. అందుకని గసగసాలు మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇవి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకోవాలండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లోనే ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకవేళ నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే దాని బదులు ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. ఆయిల్ వేడయ్యాక ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే 3 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 బిర్యానీ ఆకులు వేసుకుని కాసేపు వేగనివ్వాలి. ఇవి వేగిపోయిన తర్వాత 1 స్పూను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 కిలో చికెన్ వేసుకుంటున్నానండి. చికెన్ నీచువాసన లేకుండా ఉండాలంటే కడిగేటప్పుడు కొద్దిగా పసుపు, పెరుగు, సాల్ట్ వేసి కడుక్కుంటే నీచువాసన ఉండదండి. దానివల్ల ముక్క కూడా చాలా జ్యూసీగా కూడా ఉంటుంది. చికెన్ వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ బయటికి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఉడికిపోయిందండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి, ఒక అర టీ స్పూను జీలకర్ర పొడి, అలాగే ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని ఒకసారి మొత్తం మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని కూడా వేసేసుకుని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇందులో జీడిపప్పు కూడా వేసాను కదా, అందుకే గ్రేవీ అడుగు పడుతుంది. అలా అడుగు పట్టకుండా ఉండడం కోసం నేను ఒక చిన్న గ్లాసు వాటర్ని కూడా వేసుకున్నాను. ఇంకా అదే వాటర్ అండి. నేను ఇంకా ఎక్కడ కూడా వాటర్ వేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్, టమాటా ఆయిల్లో ఉడికిపోయినాయి కదా, అందుకని అది ఉడకాల్సిన అవసరం లేదు. అందుకనే నేను వాటర్ కూడా వేసుకున్నాను కొన్ని. వాటర్ వేసుకున్నాక మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలకి ఇలా రెడీ అయిందండి కర్రీ. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 స్పూన్లు పెరుగును వేసుకుంటున్నాను. అలాగే దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకుంటున్నానండి. దీనివల్ల గ్రేవీ చాలా స్మూత్గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కమ్మగా స్పైసీ లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకుని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే ఆయిల్ బయటికి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిన తర్వాత 4 పచ్చిమిర్చికి ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకుని తర్వాత దానిపై నుండి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో గ్రేవీ. ఫ్రెష్ క్రీము, పెరుగు వేసాను కదండి. గ్రేవీ స్పైసీ లేకుండా చాలా కమ్మగా ఉంటుంది. టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారు. ఎంతో టేస్టీగా నా స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటి వరకు మా వీడియోని చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒకవేళ సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.